ప్రజా పంపిణీ వ్యవస్థ అక్రమార్కులకు చెక్ పెట్టేందుకే స్మార్ట్ కార్డులు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమార్కులకు తావు లేకుండా నిజమైన పేదలకు రేషన్ అందించడమే లక్ష్యంగా క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సోమవారం పెద్దాపురం ఆర్డీఓ శ్రీరామణి అధ్యక్షతన నిర్వహించిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సివిల్ సప్లై డైరెక్టర్ తుమ్మల పద్మజ, తహసీల్దార్లు పెద్దాపురం తహసీల్దార్ వెంకటలక్ష్మి, సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబురాజు, నేతలు నూనె రామారావు, జనసేన సరోజ్ వాసు, రంది సత్యనారాయణ, స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు మీటింగ్ పెట్టి అందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఈరోజు ఈ సదస్సు పెట్టడం. అసలు ఈ కార్డు రావడానికి కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి ఆయన ప్రభుత్వం ఏర్పడక ముందే పార్టీ చెప్పినప్పుడే ఆయన తిరుగుతూ నేను అందరికీ కూడా 2 రూపాయలకి బియ్యం ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పండి. దాని మీద ఆయన ప్రభుత్వం ఏర్పడంటే 2 రూపాయలకి బియ్యం ఇచ్చి వీళ్ళ అందరినీ కూడా పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో కొన్ని వర్గాల ప్రజలు ఏజెన్సీ ప్రాంతంలో కానీ అందరూ రైస్ అంటే ఎలాగో అందరూ కూడా ఆ రోజు భోజనం చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా 2 రూపాయల బియ్యం అలాగే కంట్రిబ్యూట్ చేసుకుంటూ మరి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముఖ్యమంత్రి అయినా ఇదే కంట్రిబ్యూట్ చేసుకుంటూ దాకా ఇస్తుంది జరిగింది. ఇందులో అనేక మార్పులు జరిగి సివిల్ సప్లైస్లో నేను కూడా 98లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 95 అయ్యాడు. మరికి 30 సంవత్సరాలు అయింది దానికి ముఖ్యమంత్రి అయ్యి. ఆవిడ నేను 3 సంవత్సరాలు నేను సివిల్ సప్లైస్ చేసింది. అప్పుడు హైదరాబాద్లో 2 రాష్ట్రాలు కలిసి ఉండి మరి 2 రూపాయలకి పక్కగా అమలు జరిగే విధంగా ఆయన చేసుకుంటూ తీసుకున్నాడు. మరి ఈ రోజు వరకు కూడా అదే స్థాయిలో ముందుకెళ్ళాం. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఏదో బండి ద్వారా ఇస్తానని చెప్పి ఆయన ఇంటికి ఇస్తానని చెప్పి ప్రచారం చేసినా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టాక్ పాయింట్లో పెట్టి పట్టడమే కాకుండా బాగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన ఇంటికి అప్పచెప్పాలని చెప్పి వేళ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. అందులో ఆ రోజు ఫస్ట్ని తెలుగు కార్డు, పసుపు కార్డు 2 కార్డులు ఉన్నాయి. పేదవాళ్ళందరికీ కూడా తెలుగు కార్డు, ఉన్నవాళ్ళందరికీ కూడా పసుపు కార్డు ఉండేది. ఆ కార్డు కూడా రద్దు అయిపోయింది. ఎక్కడ కార్డు కూడా కనపట్టలేదు. పేదవాళ్ళ కోసమే ఏ కార్డు ఇచ్చాం. కానీ ఇందులో ఎలా జరిగిందంటే ఉన్నవాళ్ళు కూడా 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా వైట్ కార్డు తీసుకుని అనిపించే పరిస్థితి జరుగుతుంది. దయచేసి ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాలు కానీ మరి డస్ట్బిన్ ఎందుకని చెప్పి ఆలోచించారు. మనమే స్వచ్ఛందంగా ఎవరైతే డబ్బును ఈ పేదవాళ్ళ కోసం పెట్టి స్కీమ్ అది డబ్బున్న వాళ్ళు ఎవరో కూడా అనిపించకూడదు. దాన్ని మనం సరెండర్ చేస్తే చాలా మంచిది. ఓ టైంలో అయితే ఇలాంటి కేసులు కూడా పెట్టినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆ రోజు. కానీ ఈరోజు నేను కోరేది ఏంటంటే ఎవరైతే డబ్బున్న ఉన్నారో భూమి ఉన్నవాడో వాళ్ళందరూ కూడా సరెండర్ చేస్తే వీళ్ళ రేషన్ కార్డు ప్రమేయం అక్కర్లేదు. ఇలా ఆధార్ కార్డు ఉన్నాం, ఆధార్ కార్డు ఉన్నాయి చేత ఇదివరకైతే ఏదో కార్డు లేదని చెప్పి భయపడ అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంది చేత తప్పనిసరిగా సరెండర్ చేయాలని చెప్పు. ఇవాళ ప్రభుత్వం కూడా వీళ్ళ అనేక మార్పులు తీసుకుంది. ఎందుకంటే ఇవాళ డీలర్స్ వచ్చినట్టు మిగిలిపోయి కొంతమంది పట్టుకెళ్ళగా జరిగి ఈ రోజుకి కూడా ఈ బియ్యాన్ని మనం ప్రభుత్వం అభివృద్ధితో మీరు తింటారని ఇస్తే దాన్ని కూడా బయట అనేక ప్రాబ్లమ్స్ వస్తే ఏమన్నా ఓట్లు కూడా పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మన చాలా కేసు కూడా పెట్టండి. అయితే మంచి బియ్యం ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వం కూడా మంచి బియ్యం ఇస్తున్నాం. మీరు ఎవరు అమ్మకుండా మీరు తింటారని చెప్పి మనిస్తే మీరు అనుకుని అది చేయకుండా అని చెప్పి నేను కోరుతాను. అలాగే కార్డు స్మార్ట్ కార్డు ఉపయోగం ఏంటంటే ఈ కార్డు ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు పెడితే మనకి
ఇచ్చేస్తారు మన పార్టీ. అంటే ఇంకేం ఉండదు, మొత్తం అన్ని జిల్లాలకి అన్ని రాష్ట్రాలకి అంతా కూడా ఉంటారు. అంచేత అది ఉపయోగం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళేది ఊరికి లేదనుకో, ఊళ్ళో కూడా మీకు ఇబ్బంది లేవు. అంచేత ఆధార్ కార్డు ఉంది, స్మార్ట్ కార్డు ఉంది. ఇలా స్మార్ట్ కార్డు ఆధార్ కార్డు కూడా పనిచేస్తారు. అది చిన్న కార్డు, అది జేబులు పెట్టుకెళ్ళచ్చు, పర్సులో పెట్టుకెళ్ళచ్చు. అంచేత దానికి చాలా ఉపకారం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ స్మార్ట్ కార్డు ఇవాళ 10 ఒక్కరు కూడా దాని మీద ఫోటోలు కూడా ఏమి ఉండవు. ఏంటో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసి చాలా డిస్టెన్స్ అయిపోతే ఎక్కడ కూడా ఫోటోలు భూ కార్డులో కానీ ఈ కార్డులో 2 కార్డులో కూడా మరి ఫోటోలు లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది. ఫోటో ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ పేదల కోసం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మనైతే అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో మనం హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా రాకపోతున్న పథకాలు కూడా అమలు చేసి వేళ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇక చేసామని చెప్పే ధైర్యం కూడా మాకు చెప్పడం జరిగింది. వేళ మీకు మొన్న బస్సు సౌకర్యం కల్పించిన సీసెక్కి ఇలా చాలా ఉత్సాహంగా మహిళలందరూ కూడా బస్సు ఎక్కుతున్నారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే పరిస్థితి రాష్ట్రానికి వరకు